ఓకే మేడం ఓకేనా ఓకే మేడం ఈరోజు వరుస దాడులు మహిళల మీద జరుగుతుండటం చూస్తుంటే ఒక మహిళగా చాలా బాధేస్తుంది. నిజంగా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరంగా 120 రోజుల్లో 110 దాకా మహిళల మీద దాడులు, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేయటాలు, అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లల్ని తగలబెట్టేయటాలు ఇవి ఎక్కడా కూడా జరగలేదు. గతంలో ఎప్పుడో మా చిన్నప్పుడు బీహార్లో ఇలా జరిగేదని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధేస్తుంది. అండ్ ఈరోజు ముఖ్యంగా మీరు చూస్తే మా సొంత నియోజకవర్గం బాక్రాపేటలో నేను పుట్టానని మీ అందరికీ తెలుసు. యలమందలో మా అత్తగారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారని కూడా మీ అందరికీ తెలుసు. సో ఒక అమ్మాయిని, కొత్త హరిజనవాడ అమ్మాయిని స్కూల్ నుంచి వచ్చే దారిలో మత్తు మందు తాగించి అమ్మాయిని కొట్టి కత్తితో దాడి చేసి గుట్టల్లో పడేస్తే ఈరోజు సీఎం గారి సొంత జిల్లాలో వరుసగా ఇవి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సీఎం పోస్ట్ నాకు ఇవ్వండి నేను చేస్తాను, నీకు చేత కాలేదంటాడని భయంతో ఈరోజు ఎస్పీని, పోలీసుల్ని ఎలా ప్రెషర్ పెట్టారో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అనేది మీరు గమనించాలి. నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకురావాలి. చంద్రగిరి నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందండి? తిరుపతి జిల్లాలో. కానీ తిరుపతి హాస్పిటల్కి తీసుకురావడానికి వాళ్ళకి మనసు ఒప్పగా పీలేరుకి తీసుకెళ్లారు, అన్నమయ్య జిల్లాకి. అది అక్కడ కుదరదని తెలిసిన తర్వాత లేటుగా, అంటే ఎక్కడైనా రేప్ జరిగింది అన్న విషయాన్ని బయటకు తెలియనికూడదని ఎంత టైం లేట్ చేయాలో అంత టైం లేట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని, ఆ అమ్మాయిని బెదిరించే కార్యక్రమం చేస్తూ నిన్న వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తేనే ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్ ఉందనేది నేను అర్థం చేసుకోగలను. అలాగే సుబ్బారాయుడు గారి మాటలు విన్న తర్వాత, ఎస్పీ గారి మాటలు విన్న తర్వాత పోలీస్ ఆఫీసర్లకి ఎంత ప్రెషర్ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ పోలీస్ వాళ్ళని ప్రెషర్ పెట్టే వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నాను, జరిగిన తర్వాత పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బాధితులకి అన్యాయం చేయాలని మీరు చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకుంది. అవి జరగకుండా చూసుకోమనే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. 5 నెలల కాలం అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు హోంమంత్రి సరిగ్గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు. అంటే ఒక దళిత మహిళ మీద, ఒక దళిత మహిళ హోంమంత్రి కాబట్టి మొత్తం ఆమె మెడకు చుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ అనిత ఫెయిల్యూర్ అయింది. ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈరోజు హోంమంత్రిని చేసి ఆమె పని చేయలేదని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏమో డీజీపీ గారు హెచ్ఓడీలు ఉన్న మీటింగ్లో ఏం చెప్తాడు? మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు మాకు ఓట్లేసి మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా నాయకులు ఏ తప్పు చేసినా మీరు శిక్షించడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. మీకు ఎవరు నచ్చలేదో మీ గ్రామాల్లో, మీ జిల్లాలలో కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళని అన్ని రోడ్ల మీద నరకండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడు. మేము కూటమి ప్రభుత్వం, ఏది జరిగినా మేము కలిసికట్టుగా చేస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు. చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే వాటిని మాట్లాడు. కేవలం ఒక హోంమంత్రి మీద ఈరోజు మాట్లాడుతుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేషే డీజీపీ గారి నుంచి కింద స్థాయి సిఐ వరకు ట్రాన్స్ఫర్లు చేశారు అన్న విషయం మీకు తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో బాగా పనిచేసి ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాల్ని కంట్రోల్ చేసి దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నైట్లో పోలీసులకి
రక్షణ కల్పించే విధంగా వెహికల్స్ ఇచ్చి ఎక్కడ ఇవి జరగకుండా చూసుకున్న వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసి పక్కన పెట్టేసి మీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆడే వాళ్ళని మీరే ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈరోజు వాళ్ళు సరిగ్గా పని చేయలేదని వాళ్ళ మీద, వాళ్ళతో పని చేయించలేదని అనిత మీద తోసేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని అని దీనంగా అదొక చిన్న శాఖ లాగా చెప్తున్నారు. శాఖ అవసరం లేదండి పని చేయాలంటే. ఈరోజు మరి మొత్తం ఏదైతే హోంశాఖ ఉందో దాంట్లో మెజార్టీ భాగం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మొత్తం మెయిన్ ఆఫీసర్స్ అన్ని వాళ్ళే వేసుకున్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు? ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి లాగా నేను హోంమంత్రి అయితే పనిచేస్తానని. ఎందుకు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు, లేదా ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను యూపీ ముఖ్యమంత్రి లాగా పని చేస్తానని మీరైనా చెప్పండి. అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోంమంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీలని పిలిపించుకొని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా లేదా మీరు పని చేయట్లేదా? పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, పని చేసే ఆఫీసర్లు వేసుకోండి. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి. అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు, ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.